ఒకటి చెప్తాను, అది విప్పండి చూద్దాం. మనకు చేతనైతే విప్పుతాం, లేకపోతే నువ్వే చెప్పాలి. సరే. ముమ్మడి వరం వెళ్లే దారిలో గుమ్మడికాయ లాంటి కుర్రాడు తహసీల్దార్ గారు అమ్మాయి చేయి పట్టుకుని ముందుకు లాగాడు. ఆ పిల్ల అమ్మో అమ్మో అంది. ఆ కుర్రాడు పూర్చుకో పూర్చుకో అన్నాడు. ఇదేమిటో చెప్పండి. నాకేం తెలియలేదే. తెలియలేదు? తెలియలేదు? నేను చెప్పనా? చెప్పు. గాజులు వాడు గాజులు తొడుగుతున్నాడు. సింతేనా? మీరు గాజులు తొడుగుతారా? నేనేం ఆ తహసీల్దార్ గారు అమ్మాయిని కాను. వదలండి, ఎవరినో చూస్తారు. చూస్తే భార్యాభర్తలు కౌగులించుకోక నమస్కారాలు పెట్టుకుంటారా? అయినా ఇక్కడికి ఎవ్వరూ రారులే. అన్నయ్య, అన్నయ్య. ఏమిటమ్మా, ఏమైంది? ఆయన నన్ను కొట్టి పంపించేశారన్నయ్య. ఏమిటమ్మా నువ్వు చేసిన తప్పు? దగ్గుతో బాధపడుతున్న వాళ్ళ అమ్మగారిని నేను హాస్పిటల్లో చేర్పించానని. అందుకని చేసుకుంటాడా స్టూపిడ్ వసంతి? చూసావా మీ అన్నగారు చేసిన నిర్వాహకం? అందుకే పాత్ర వెనక దానం, గోత్రం వెనక సంబంధం చేయమన్నారు. నేను ఇప్పుడే వెళ్ళి ఇలాంటి పని ఎందుకు చేశాడో తేల్చుకొస్తాను. ఏమండి, 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 మీరు వెళ్ళిన అవసరం లేదు. లతను తీసుకెళ్ళి నేనే అడిగిస్తాను. అక్కర్లేదు, నీ రాయబార నాకు అనవసరం. అన్నయ్య, అతనే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే ఇక నేనా గడప తక్కును. అతనే ఇక్కడికి వచ్చి బ్రతిమలాడి నిన్ను తీసుకువెళ్ళేటట్టు చేస్తానమ్మా. అల్లారు ముద్దుగా పెంచిన నా ఈ చెల్లెల కన్నీటికి సమాధానం చెప్పకపోతే వాడిని ఊరికే వద్దు. ఏమండి, ఏమండి, ఏమండి? ఏరా, నువ్వు ఒక మనిషివేనా? భావన ఏరా అని పిలవడంలోనే ఎవరు మనిషో ఎవరు కాదో అర్థమవుతూనే ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద? ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి చివరికి నా దగ్గరికి కారు డ్రైవర్గా చేరటానికి వస్తే నిన్ను జనరల్ మేనేజర్ని చేశాను. 4 డబ్బులు చేతిలో పడగానే కళ్ళు నెత్తికెక్కి ఉచ్చరించాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తావా? నా చెల్లెల్ని తల్లి తరివేస్తావా? నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నువ్వెవరమా డిస్మిస్ చేయడానికి? నేనే రాజీనామా ఇచ్చేస్తున్నాను. నీలాంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకడానికి నేనేం అసమర్థుని కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నిలబడతావు? నడి రోడ్డు మీద దేహి అంటూ నిలబడతావు. నీలాంటి కర్కోటకుల దగ్గర పనిచేసే కంటే అదే మంచిది. ఏమిటి రాజా? బాబు, వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు. నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నానమ్మా. అది నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎందుకు తెలియదమ్మా? అపర ధర్మాత్ముడు, సంఘంలో పెద్ద మనిషి, గొప్ప మర్యాదస్తుడు అయిన శ్రీమంతుడు. అవునరా, అవును. నీకు పిల్లనిచ్చాడు కదా, ఆనాటి నుంచే నా పెద్దరికం, మర్యాద మంట కలిసిపోయాయి. రవి, నా చెల్లెల్ని చంపవాసెట్టు కొట్టాది. అదే నీ చెల్లెలైతే? నా చెల్లెలే అయితే నరికి పోగులేసేవాడిని. అంత తప్పు లత ఏం చేసింది? ఏం చేసిందా? ఏదో మామూలు దగ్గుతో బాధపడుతున్న మా అమ్మను క్షయరోగని ప్రచారం చేసి నానా హింసలు పెట్టింది. మా అమ్మను పని మనిషి అని చెప్పి దిక్కులేని దాలాగా ధర్మాస్పత్రిలో వదిలేసి వచ్చింది. మళ్ళీ ఆమె ముఖమన్నా చూడండి. రవి, రవి, తను చేసిన తప్పుకు మా అమ్మను క్షమాపణ వేడుకోమంటే తనకు ఆస్తులు, అంతస్తులు, హోదాలో ఉన్నాయట. నేను గతి లేని వాళ్ళం, దిక్కులేని వాళ్ళం, బజారు వాళ్ళని నానా కూతురు కూర్చుంటే కోపం పట్టలేకుంటాను. ఏ తప్ప? రవి, ఇందులో నీ తప్పేం లేదు. జరిగిందంతా మర్చిపో. మా ఇంటికి వచ్చి లతను తీసుకొచ్చి నేను అక్కడికి వచ్చి నీ చెల్లెల్ని బ్రతిమాలి ఇక్కడికి తీసుకొస్తే నాకు గాజులు దొడిగి వంటింట్లో కూర్చోబెడుతున్నా. మిస్టర్ గోపి, నీ చెల్లెలు నా ఇంట్లో కాపురం చేయాలని నీకుంటే దానికి నువ్వే బుద్ధి చెప్పి ఇక్కడ పంపించు. అది నా వల్ల కాదు రవి. లతను నేను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దు కాపించాను. దాన్ని నువ్వే మార్చాలి. నీ చెల్లెలంత తేలిగ్గా మారుతుందని నేను అనుకోను. ఒకవేళ మారి మా ఇంటికి వచ్చినా మా అమ్మని ఇంట్లోంచి తరివేస్తుంది. చూడు రవి, లతకి అత్తగారంటే పడనప్పుడు మీ అమ్మగారు తన కూతురింటికి వచ్చి ఉంటుంది. ఏంటి? నిన్నగాక మొన్న వచ్చిన నీ చెల్లెల కోసం నా తల్లిని నీ ఇంటికి పంపించాలా? నేనంత చౌటను కాను మిస్టర్ గోపి. ఈ బొందులో ప్రాణం ఉండగా నా తల్లి పరాయి కొంపల్లో బ్రతకవలసిన కర్మ రాదు, రానివ్వను. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ చెల్లెలకు నేను కావాలనుకుంటే అదే స్వయంగా ఇక్కడికి వచ్చి మా అమ్మ కాళ్ళనే పడాలి, క్షమాపణ వేడుకోవాలి. లేదా ఈ జన్మలో దానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. రవి, అయ్యో భగవంతుడా.
అక్కడికి రావాల్సిన అవసరమే లేదంటున్నాడు. ఓహో, విషయం అంతదాకొచ్చిందా? అన్నయ్య, నువ్వు రేపే అతన్ని పనిలో నుంచి తీసేయి. రేపటి వరకు ఎందుకమ్మా? ఇప్పుడే రాజీనామా ఇచ్చేశాడు. నేను ఇక ముందు ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకదలుచుకోలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్నాడు. చెన్నై, నా మాట విని నీ మంకుపట్టు మాన అక్కడికి వెళ్ళమ్మా. నీ పండంటి కాపురాన్ని, జీవితాన్ని నాశనం చేసుకోకు. నా జీవితం గురించి నాకే భయం లేదన్నయ్య. నీకు లేకపోవచ్చు, కానీ నువ్విక్కడే ఉంటే చూస్తూ బాధపడేది నేనమ్మా. అంటే నేను ఇంట్లో ఉంటే నీకు బాధగా ఉంటుంది, అంతేనా? ఓకే, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్తానని అనుకోవద్దు. లత, ఆగమ్మా. ఏమండి, మెట్టినింట్లో నుంచి భర్త వెళ్ళగొట్టాడు, పుట్టింట్లో నుంచి అన్న పొమ్మంటున్నాడు. ఆ స్థితిలో ఆడబిడ్డ ఎక్కడికి పోగలదండి? పిలవండి. సరే రామ్మా. లత, ఇలా రామ్మా. నీ ఇష్టం వచ్చినంత కాలం ఇంట్లోనే ఉంటా. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. థ్యాంక్స్ అన్నయ్య. నీ ఇంట్లో ఉండమన్నందుకు చాలా సంతోషం. కానీ ఒకప్పుడు ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఒక ఆడది చెప్తే నన్ను ఉండమన్నావు చూడు, అందుకే కొంచెం బాధపడుతున్నాను. లత, ఐ టేక్ ఇట్ ఈజీ. సార్, నేను సొంతంగా ఒక మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. దానికి దాదాపు 10,000 రూపాయల దాకా అవసరం వస్తుంది. ఆ మొత్తాన్ని మీరు అప్పుగా ఇప్పిస్తే 2-3 మాసాల్లో తప్పకుండా తెచ్చేస్తాను. అదేమిటి సార్, అంత కోటీశ్వరులు మీ బావ గోపి గారు ఉండగా? ఆయనకు నాకు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయండి. నేను అక్కడ ఉద్యోగం కూడా మానేశాను. అఫ్కోర్స్ ఇవన్నీ మా ఇంటి విషయాలు అనుకోండి. మీరు ఎలాగైనా దయచేసి ఈ సహాయం చేస్తే నేను తప్పకుండా 2-3 మాసాల్లో తీర్చేసుకుంటానండి. వాసంతి, ఈ 10,000 రూపాయలు నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. రేపు హనుమంతుకి ఇచ్చి బ్యాంకులో వేయను. అలాగేనండి. ఎవరో చూడు. హలో, ఉన్నారండి. ఎవరండి మాట్లాడేది? కొంచెం రండి. బ్యాంకర్ రామారావు గారటండి. ఏమిటో అడుగు. హలో, నేను వారి భార్యను మాట్లాడుతున్నాను. విషయం ఏమిటో కనుక్కోమంటున్నారండి. ఏం లేదండి, రవి గారు ఏదో మ్యూజిక్ ట్రూప్ మొదలెడుతున్నారట. దానికి అప్పుగా 10,000 రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ విషయం గోపి గారితో చెప్పిద్దామని ఫోన్ చేశానమ్మా. ఆహా, ఒక్క నిమిషం ఉండండి. ఏమండి, మా అన్నయ్య ఏదో కొత్తగా మ్యూజిక్ ట్రూప్ ప్రారంభించారట. దానికి అప్పుగా 10,000 రూపాయలు అడిగారటండి. అది మీరు చెప్తే ఇస్తానంటున్నారు. వాసంతి, దానికేం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు. హలో, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద ఇక ముందు బ్రతక తలుచుకోలేదు. నా కాళ్ళ మీద నేనే నిలబడగలనని అన్నాడట. ఆ మాటనే ఆచరణలో పెడితే ఆయనకి మర్యాదని చెప్పండి. అరే, క్షమించండి సార్. ఆత్మాభిమానం నాకు ఉంది. మా బావగారి దయాదాక్షిణాలతో వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. లతకు తన భర్త మీద ఇంకా ప్రేమ ఉంది నాన్న. అయినా అతనే వచ్చి తనను తీసుకువెళ్లాలనే పట్టుదలతో తనకు తానుగా ఆ గడప తొక్కనని కూర్చుంది. గోపి, లతే కాదు నాయన, ఈ కాలపు ఆడపిల్లలంతా అంతే. ఇదిగో ఈ నీడలా వాళ్ళ వెనకాల మనం వెళుతున్నంత సేపు దొరకకుండా అలా పోతూనే ఉంటాం. కానీ వాళ్ళు అక్కర్లేదని మనం వెనక్కు తిరిగామా, వాళ్ళే మన వెంబడే వస్తాం. లతని తిరిగి పంపించడానికి నాకు ఉపాయం వచ్చింది. ఏమిటిది? ఒక చిన్న అబద్ధం చెప్తాను. దాంతో వెంటనే లత రవి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమిటి అబద్ధం? తిరిగొచ్చి చెప్తాను. ఏమ్మా చీకట్లో కూర్చున్నావే? నా బ్రతికే చీకటి అయిపోయిందన్నయ్య. చీకటి శాశ్వతం కాదమ్మా. రవి ఉదయిస్తే చీకటి దానంతట అదే మాయమవుతుంది. అన్నయ్య, చీకటి పోగొట్టేందుకు నువ్వు చెప్పే ఉపాయం ఏదా?
మానాభిమానాలు ఉచ్చ నీచాలు వదులుకొని వాళ్ళ కాళ్ళ మీద పడాలనే గాను చెప్పబోయేది. ఆత్మాభిమానం నాకు ఉందన్నయ్యా. దాన్ని వదులుకొని నా ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించే బదులు ఈ చీకట్లోనే ఉండడం నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఆనందం ఇక నుంచి అది కూడా నీకు దూరం కాబోతుందమ్మా. ఏమిటో అనేది? అవునమ్మా, రవి నీకు విడాకులు ఇవ్వబోతున్నాడు. విడాకులిస్తున్నాడా? కారణం? అతనితో నువ్వు సరిగ్గా కాపురం చేయట్లేదట. కాపురం చేయటం లేదు? అతచ్చి పిలిస్తే వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నానే. అతనికి కూడా ఆత్మాభిమానం ఉందమ్మా. ఉందని విడాకులు ఇస్తాడా? నేను విన్నది అది. అమ్మా లత, నువ్వు నాకు చెల్లెలివే కాదమ్మా, కూతురుతో సమానం. నా మాట విను. ఈ పంతాలు మాని నువ్వు ఆ ఇంటికి వెళ్ళటమే అన్ని విధాలా మంచిదమ్మా. అదొక్కటే ఈ సమస్యను పరిష్కరించే మార్గం. అదొక్కటే మార్గం కాదన్నయ్య, మన దగ్గర ఉపాయాలున్నాయి. చెప్పమ్మా, ఏమిటా ఉపాయం? నెరవేరుస్తావా? నా ప్రాణం ఇచ్చైనా నెరవేరుస్తానమ్మా. అన్నయ్య, వాళ్ళు అద్దాల మేడలో ఉంటూ మన మీద రాళ్ళు రుబ్బుతున్నారు. అదే మనం కూడా చేస్తే? ఏమిటమ్మా నువ్వు అనేది? అతని చెల్లెలు ఈ ఇంట్లో కాపురం చేస్తున్నదన్న విషయం మరిచిపోయి నీ చెల్లెల్ని పరాభించి పంపించేశాడే, అలాగే అతని చెల్లెల్ని వాళ్ళ ఇంటికి పంపించాయి. అమ్మా లత, నేను అలాంటి పని ఎలా చేయగలనమ్మా? మహాపురాణ పురుషులే చేశారన్నయ్య. తండ్రి ఆజ్ఞతో పరశురాముడు కన్న తల్లిని చంపలేదా? తర్వాత వరంతో ఆ ప్రాణాన్ని తిరిగి సంపాదించలేదా? వదినను వాళ్ళ ఇంటికి పంపించేస్తే అతనే కాళ్ళ బేరానికి వచ్చి నన్ను తీసుకెళ్తాడన్నయ్య. వెంటనే వదినను తిరిగి తీసుకురావచ్చు. లత, అన్నయ్య, వదిలిని ఒక్కనాడు కూడా ఉండలేవని నాకు తెలుసు. కానీ ఆ ఒక్కనాటిని గురించి నువ్వు ఆలోచిస్తే నేను జీవితమంతా బాధపడాల్సిందే. నా బ్రతికే నాశనం అయిపోతుంది అన్నయ్య, నా బ్రతికే నాశనం అయిపోతుంది. నీ బ్రతుకు ఎన్నటికీ నాశనం కాదమ్మా. ఆమెను ఇంట్లోంచి పంపించి వేస్తేనే నీ కాపురం కుదుట పడుతుంది అనుకుంటే నేను తప్పకుండా నువ్వు అన్నట్లే చేస్తాను. కానీ ఏ కారణం చూపించి ఆమెను బయటికి పంపించాలి? పొరపాటును కూడా ఒక్క చిన్న తప్పైనా చేయదే. అలాంటి తప్పేదని నేను చూపించగలిగితే మరుక్షణమే ఆమెను పంపించి వేస్తాను. ఏమండి ఏమండి, శ్రీవారి పుస్తకంలో మునిపోయినట్టున్నారే, ఏమిటా బాది? ఒక కథ. కథ? ఏమిటా కథ? నాకు చెప్పరు? ఇది ఒక అన్నా చెల్లెల మధ్యన ఏర్పడ్డ చిక్కు సమస్య. చెప్పినా నీకు తెలియదు. నాకు అన్ని తెలుసులేండి. తెలుసా? నీకెవరు చెప్పారు? మా అమ్మ. ఆమెకి ఎలా తెలుసు? మా అమ్మమ్మ చెప్పింది. ఏమిటి నువ్వు అనేది? నాకు ఆ కథ తెలుసు అంటున్నాను. ఏ కథ? అదే మీకు అర్థం కాని కథ, పొడుపు కథ. ఓహో అదే. అదైతే ఇంత చిక్కైన కథ కాదులే, చెప్పు చూద్దాం. చెప్పనా? చెట్టా పట్టాలేసుకుని చెట్టు మీదకి చేరాయి రెండు. ఆ రెంటికి దొరికిందో వజ్రం. ఆ వజ్రం ఏమిటో ఒకరికి తెలుసు, మరొకరికి తెలియదు. ఇదేమిటో చెప్పండి. చెట్టు మీద వజ్రం దొరకటం ఏమిటబ్బా? నాకేం తెలియట్లేదు, నువ్వే చెప్పు. ఇది నేను ఇప్పుడు చెప్పనులేండి. చూడండి, మీకు రేపటి వరకు టైం ఇస్తాను, బాగా ఆలోచించి చెప్పండి.